లండన్ నుంచి హైదరాబాద్ కి సీఎం రేవంత్ ఇవాళ సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చ. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్న మహేష్. మంగళూరులో ఖర్గేతో సురేఖ సమావేశం. కూతురు కామెంట్లపై మంత్రి వివరణ. రాష్ట్ర పార్టీకే వివరణ ఇవ్వాలన్న ఏఐసీసీ చీఫ్. ఇవాళ టీపీసీసీ జూమ్ సమావేశం. డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలతో సమీక్ష. ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లతో మహేష్ గౌడ్ భేటీ. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి. లండన్లోని ప్రవాసులకు రేవంత్ పిలుపు. పెట్టుబడులతో పాటు విద్యారంగంపై చర్చ. నేడు కొత్త మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ. ఉపరాష్ట్రపతితో కలిసి ఆవిష్కరించనున్న చంద్రబాబు. ఏలూరు జిల్లా ముసునూరులో ఏర్పాట్లు. తాడేపల్లిలో ఇవాళ వైసీపీ కీలక సమావేశం. బీసీ నేతలతో భేటీ కానున్న జగన్. స్థానిక సంస్థల వ్యూహాలపై చర్చించే అవకాశం. ఆటో సంఘాలతో చర్చలు సఫలం. డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన పొన్నం. గత అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మె విరమణ. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాటి బీజేపీ దీక్షకు అనుమతి నిరాకరణ. ఫీజు బకాయి, బీజేపీ లడాయి పేరుతో ఆందోళన. దీక్ష చేసి తీరుతామంటున్న రామచంద్రరావు. చిన్నారెడ్డి వివరణలో అన్ని అబద్ధాలే. ఆయన వివరణతో సంతృప్తి చెందలేదన్న మేఘారెడ్డి. అనుచిత వ్యాఖ్యలపై చర్యలకి డిమాండ్. కాంగ్రెస్ 1000 రోజుల దగాపై సమరభేరి. సెప్టెంబర్ 2 నుంచి బీఆర్ఎస్ నిరసనలు. వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లాలన్న కేటీఆర్. లిక్కర్ స్కామ్ లో కారుమూరి అరెస్ట్. కక్ష సాధింపు చర్యలన్న మాజీ మంత్రి. అక్రమ కేసులతో వేధిస్తున్నారన్న వైసీపీ నేతలు. పేదల భూములను 22A పెట్టారు. కమిషన్ల కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని సైతం అమ్మేస్తున్నారన్న హరీష్. ఏపీలో 15వ రోజుకు చేరిన జూడాల సమ్మె. ఇవాళ ప్రభుత్వంతో మరోసారి చర్చలు. డిమాండ్లపై తగ్గేదే లేదంటున్న జూనియర్ డాక్టర్లు. గచ్చిబౌలిలో కొనసాగుతున్న కూల్చివేతలు. దెబ్బతిన్న భవనాన్ని తొలగిస్తున్న హైడ్రా. మొత్తం 5 బిల్డింగ్స్ కూల్చివేతకు నిర్ణయం. తిరుమలలో నేరాలు, అపచారాలు పెరిగాయి. 1000 క్వార్టర్ల బాటిల్స్ కొండపైకి వెళ్తున్నాయి. మద్యం కేసును తిరుపతికి మళ్లించారన్న భూమన. బందరు జనసేనలో విభేదాలు. మేయర్ అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న రచ్చ. నడి రోడ్డుపై కొట్టుకున్న నేతలు. మీరట్ నుంచి కాకినాడకు సాదిక్ తరలింపు. ఉరి తీయాలని ఏఈ బంధువుల డిమాండ్. విచారించేందుకు సిద్ధమవుతున్న పోలీస్ టీం. ఖమ్మం జిల్లాలో అదృశ్యమైన బాలుడు సేఫ్. తప్పిపోయిన అమన్ను కాపాడిన యువకులు. పోలీసుల చొరవతో తల్లిదండ్రుల చెంతకు. కేపీహెచ్పీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. 3 అరెస్ట్, 30 లక్షలు సీజ్. ప్రాంక్ కాల్ తో బయటపడిన బండారం. సూరత్ లో తప్పిన భారీ ప్రాణ నష్టం. లోయలోకి ఒరిగిన బస్సు. క్షేమంగా బయటపడ్డ 59 మంది ప్రయాణికులు.